నిన్న ఈటెల రాజేందర్ ప్రెస్ మీట్లో చాలా సంచలన విషయాలు మాట్లాడాడు. ఇక రకరకాలుగా బీజేపీలో ఉన్నటువంటి తన ప్రత్యర్థులు ఎవరైతే శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ఏకిపారేసిండు. సో అదేవిధంగా ఏకిపారేస్తే ఏమంటుంది తెలుసా, బీజేపీకి నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పర్సనల్ లాస్ట్ అని చెప్పేసి బీజేపీ సిద్ధాంతం. కానీ నా సిద్ధాంతం, బీజేపీలో ఉన్నటువంటి ఒక ఎంపీగా నా సిద్ధాంతం అని ఏం చెప్తున్నారు సార్, తెలంగాణ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, తర్వాత పర్సనల్ లాస్ట్ అని నిన్న చాలా స్పష్టంగా ఈటెల రాజేందర్ చెప్పిండు. సో ఇప్పుడు ఈటెల రాజేందర్ ఈ విషయాలు చెప్పిండు అంటే ఇండైరెక్ట్గా ఏదన్నా ఉందా అనేది, ఏమైనా గొడవ జరుగుతుందా, పార్టీలో ఇంటర్నల్గా ఏమైనా వార్ మొత్తానికి బయట పెడుతున్నాడా ఏందో ఇండైరెక్ట్ మాత్రం చెప్పకనే ఆయన చాలా హింట్స్ ఇచ్చేసిండు. ఇక్కడ ఏమంటుండు, రాష్ట్ర వ్యాప్తంగా కరువు గంటికలు మోగుతున్న దృష్ట్యా ప్రాణహిత నుంచి వృధాగా పోతున్నటువంటి జలాలను కన్నపల్లి పంప్ హౌస్ నుంచి ఎత్తిపోయాలని బీజేపీ నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు. సో రీసెంట్గా కేటీఆర్ కాళేశ్వరం యాత్ర చేసిండు. దాని తర్వాత ఇమ్మీడియట్గా ఈటెల రాజేందర్ కూడా కాళేశ్వరం సంబంధించినటువంటి విషయంలో కూడా పాజిటివ్గా మాట్లాడాడు, ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడాడు. సో ఈ క్రమంలో బీజేపీలో అంతర్గత బీజేపీ ఏమంటుంది, కాళేశ్వరం కేసీఆర్కు ఏటీఎం లాంటి అని చెప్పేసి మోడీ నుంచి మొదలు పెట్టుకుంటే, అమిత్ షా నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు బీజేపీ నాయకులు కూడా చాలామంది అన్నారు. మరి అలాంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఈటెల రాజేందర్ పాజిటివ్గా మాట్లాడాడు. సో నేనేమంటున్నాడు, చాలా స్పష్టంగా ఏదైతే ప్రాణహిత చేవలకు సంబంధించిన మిగులు జలాలు ఏవైతే వృధాతు జలాలు ఏవైతున్నాయో వాటిని కన్నపల్లి పంప్ హౌస్ నుంచి తరలించాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అది చెప్తున్న క్రమంలో ఆయన చాలా రకాల విషయాలు చెప్పిండు. సో అంతకుముందు చెప్పినటువంటి విషయంలో పార్టీల అంతర్గతంగా కొంత జరిగిన ఏదో డిస్కషన్ జరిగినట్టున్నది. ఇప్పుడు ఈరోజు కుండబద్దలు కొట్టేసిండు. నాకు పార్టీ ముఖ్యం కాదు, నాకు తెలంగాణ ముఖ్యం అని చెప్పేసి అంటాడు. నిజంగా ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు బీజేపీలో. సో అది ఈటెల రాజేందర్ అన్నాడు. సో చూద్దాం మరి తెలంగాణ గురించి ఆయన ఏం చేస్తాడు ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ మేరకు రిటైర్డ్ ఇంజనీర్లతో కలిసి శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజ్ని నింపాలని కానీ చుక్క నీరు నిల్వ చేయాలని కానీ తాము కోరుకోవడం లేదని ఈటెల స్పష్టం చేశారు. సో అదేవిధంగా ప్రాణహిత నుంచి వెళ్తున్నటువంటి నీరు కన్నపల్లి పంప్ హౌస్ నుంచి ఎత్తిపోవడానికి అనుకూలంగా ఉందని, ఆ నీటిని పంపింగ్ చేసి రైతులకు ఇవ్వాలని అడుగుతున్నామని చెప్పారు. సో కన్నపల్లి నుంచి నీటిని పంపింగ్ చేసి అన్నారంలో వేయాలని, అన్నారం నుంచి సుందిలకు, అక్కడ నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు తరలించవచ్చని ఈటెల చెప్పారు. ఎల్లంపల్లి నుంచి ఎక్కడికైనా ఎన్ని టీఎంసీలనైనా పంపింగ్ చేసుకునేటువంటి అవకాశం ఉందని వివరించారు. రాజకీయాలను పెట్టుకుని రైతుల జీవితాలతో చెలగాటమాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి బేషజాలకు వెళ్లకుండా రాజకీయాలు చేయకుండా రైతుల ఆందోళన అర్థం చేసుకోవాలని కోరారు. ఇప్పటికే విషయాలని చెప్పి చెప్తూ ఇక దాని ఏమంటుంది, ఇంకా చూడండి, తెలంగాణ బిడ్డనైనా తనకు తెలంగాణ ఫస్ట్, తర్వాత పార్టీ, తర్వాతే నేను అని ఈటెల చెప్పారు. రాజకీయాల ముసుగులో ప్రజల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం ఎవరు చేసినా, ఏ పార్టీ చేసినా ప్రేక్షక పాత్ర పోషించబోని స్పష్టించారు. ఇది ఎవరి గురించి, ఇంటర్నల్గా వాళ్ళ పార్టీ నాయకుల గురించి మాట్లాడాడు. తన శత్రువులు ఎవరైతున్నారో, తన గురించి దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడండి. ఇక్కడ ఏమంటాడు, రాజకీయాల ముసుగులో ప్రజల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం ఎవరు చేసినా, ఏ పార్టీ చేసినా ప్రేక్షక పాత్ర పోషించమని స్పష్టించారు. ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడితే అక్కడ తాను ఉంటానని, AK-47తో కనతకు గురిపెట్టిన తన నైజం మారదని ఈటెల పేర్కొన్నారు. అంటే ఇండైరెక్ట్ బీజేపీకి చెప్తా ఉన్నాడు, నా మీద నా యొక్క కనత మీద తుపాకీ పెట్టినా నేను భయపడను, నేను నా పని నేను చేసుకుంటూ పోతా అని చెప్పేసి చాలా స్పష్టంగా బీజేపీ అధిష్టానానికి సంకేతాలు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. సో బీఆర్ఎస్ను బోన్లో పెట్టే ఉద్దేశంతో ఉత్తర తెలంగాణ రైతులు, హైదరాబాద్ ప్రజలు ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని ఈటెల ఆవేదన వ్యక్తం చేశారు. మరి అక్కడ బీఆర్ఎస్ ఎన్నికేసుకొస్తున్నాడా లేదు బీజేపీ అంటున్నాడా, అంతా కన్ఫ్యూజ్ చేసి పడేసిండు. జనాలందరూ కూడా కన్ఫ్యూజ్ చేసి పడేసిండు ఈటెల రాజేందర్. సో మరి చూద్దాం, ఆయన కేంద్ర మంత్రి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఆయనకు వస్తే ఒక రకంగా ఉంటుంది ఇది తెలంగాణ పాలిటిక్స్, రాకపోతే ఇంకొక రకంగా ఉంటుంది. మరి ఆ డేర్ చేస్తాడా లేడా ఈటెల రాజేందర్ అనేది చూడాలి. ఎందుకంటే ఈటెల రాజేందర్ బీజేపీలో ఉండడం చాలా తెలంగాణ బాధలకు నచ్చట్లేదు, చాలామంది తెలంగాణ ఉద్యమకాలకు నచ్చట్లేదు. ఎందుకంటే ఆయన సహజత్వాన్ని కోల్పోతున్నాడేమో అనేటువంటి అభిప్రాయం చాలా బలంగా ఉన్నది. ఎందుకంటే ఆయన ఫైటర్ కదా, ఫైట్ చేయాలి. కానీ ఫైట్ చేయకుండా ఈరోజు బీజేపీలో ఉండడం వల్ల కొంత ఇబ్బందికరంగా ఉన్నది. సో ఆయన బయటకు వస్తే ఇంకా బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం కూడా బలంగా ఉన్నది. కానీ ఆ డేర్ ఈటెల రాజేందర్ చేస్తాడా, చేసే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. చూద్దాం మరి ఆయన సహజత్వంలో భాగంగా మరి ఏం చేస్తాడు, ఏంటి ఉద్యమం కార్యాచరణ ప్రకటిస్తాడా, బీజేపీలో ఉంటాడా, ఏం చేస్తాడు ఏందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్